ఆత్మవిశ్వాసం మరియు పట్టుదల ఒక వ్యక్తిని ఎంత శక్తివంతమైన వారిగా మార్చగలవో తెలుసా? ఈయన పేరు విశ్వనాథ్. అతను బట్టల వ్యాపారి. చెన్నైలో అతనికి ఓ బట్టల దుకాణం ఉంది. దాదాపు 50 సంవత్సరాలు ఉంటాయి అతనికి. అయితే చిన్న వయసులోనే ప్రేమ పెళ్లి చేసుకున్నాడు విశ్వనాథ్. దాంతో 2 ఆడపిల్లలు పుట్టారు ఆయనకి. ఆ తర్వాత బట్టల వ్యాపారం మొదలుపెట్టిన విశ్వనాథ్ వ్యాపారంలో బాగా సంపాదించాడు. కానీ తన కూతుర్లకి 22 సంవత్సరాలు వచ్చేసరికి మంచి అబ్బాయిలను చూసి 2003లో గ్రాండ్ గా పెళ్లిళ్లు చేసి పంపించారు. అప్పటి వరకు అన్ని ఆయన అనుకున్నట్టుగానే జరుగుతూ వచ్చాయి. కానీ 2005లో అతనికి పోటీగా అతని షాప్ ముందు పెద్ద షాపింగ్ మాల్ వెలిసింది. అంతే, అప్పటి వరకు సాఫీగా సాగుతున్న అతని బిజినెస్ ఒక్కసారిగా పడిపోయింది. బిజినెస్ బాగా జరుగుతుంది అన్న భరోసాతో కూతుర్లకి అప్పు చేసి మరి కట్న కానుకలు ఇచ్చాడు. కానీ ఆ షాపింగ్ మాల్ దెబ్బకి అప్పుల పాలయ్యాడు. ఉన్న డబ్బంతా వడ్డీలకే సరిపోయింది. అందరూ షాపింగ్ మాల్లో బట్టలు కొనడంతో అతని షాప్ లో స్టాక్ అంతా మిగిలిపోవడం, దాన్ని తీసుకున్న దానికంటే తక్కువ ధరకు అమ్మడం, దానివల్ల షాప్ లో పనిచేసే వాళ్ళకి జీతాలు, రెంట్లు, కరెంటు బిల్లులు కట్టడానికి కూడా డబ్బులు మిగిలేవి కావు విశ్వనాథ్కి. దాంతో మళ్ళీ కొత్త స్టాక్ ని క్రెడిట్ లో తీసుకొచ్చేవాడు విశ్వనాథ్. కానీ మళ్ళీ అది పాతబడగానే దాన్ని సగం రేట్లకే అమ్మేవాడు. ఇలా వ్యాపారంలో ఎప్పుడు చూడని నష్టాల్లో మునిగిపోయాడు విశ్వనాథ్. ఆ నష్టాల ప్రభావం ఆయన జీవితం మొత్తం మార్చేసింది. తీసుకున్న అప్పులు, పెట్టిన క్రెడిట్లు, పైగా కూతుర్ల పెళ్లి కోసం అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లు, ఇలా అన్ని ఒకేసారి వచ్చి పడ్డాయి. దాంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు విశ్వనాథ్. ఒకరోజు ఉదయం ఏం చేయలేని పరిస్థితిలో చావే దిక్కు అనుకొని ఆలోచిస్తూ అలా నడుస్తూ రోడ్డు పక్కన ఓ గద్దెపై కూర్చొని తల పట్టుకొని బాధపడుతూ ఇంకేం చేయాలి అని ఆలోచిస్తున్నాడు విశ్వనాథ్. కానీ ఎంత ఆలోచించినా తన అప్పుల్లోని నష్టాల్లోంచి బయటపడే మార్గం అతనికి కనిపించడం లేదు. దాంతో ఇక చావేగతి అని ఆలోచిస్తుండగా ఒక 60 ఏళ్ల వయసు గల మోహన్ రావు అనే ఓ పెద్దాయన విశ్వనాథ్ దగ్గరకు వచ్చాడు. విశ్వనాథ్ పక్కన కూర్చొని చూస్తుంటే చాలా బాధలో ఉన్నట్టున్నారు అని అడిగాడు విశ్వనాథ్ని. దాంతో విశ్వనాథ్ తన స్టోరీ మొత్తం చెప్పాడు ఆ పెద్దాయనకి. దాంతో ఆ పెద్దాయన నేను మీకు సహాయం చేయగలను అని చెప్పాడు. ఒక్కసారిగా విశ్వనాథ్ షాక్ అయ్యాడు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అసలు మీరేం సహాయం చేస్తారు అని అడిగాడు విశ్వనాథ్. కానీ విశ్వనాథ్ ఆ పెద్దాయన్ని అడుగుతుండగానే ఆ పెద్దాయన తన జేబులో నుండి ఓ చెక్ బుక్ తీసి దానిపై సంతకం చేసి ఇదిగో ఈ చెక్ తీసుకో అని 10 లక్షలు సైన్ చేసిన చెక్ ఇచ్చాడు. ఈ డబ్బు ఇప్పుడు నీ వ్యాపారం అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే 1 సంవత్సరం తర్వాత మనం మళ్ళీ ఇక్కడే కలుద్దాం. అప్పుడు ఈ డబ్బు నాకు తిరిగి ఇవ్వాలి అని చెప్పాడు ఆ పెద్దాయన. విశ్వనాథ్ అవాక్కయ్యాడు. నా అనుకున్న వాళ్ళే 10 పైసలు సహాయం చేయలేని ఈ సమయంలో ముక్కుమొహం తెలియని ఓ వ్యక్తి వచ్చి 10 లక్షలు చెక్ ఇచ్చి వెళ్లిపోయాడు. మళ్ళీ ఏడాది తర్వాత కలుద్దామని చెప్పాడు అని ఏం అర్థం కాలేదు విశ్వనాథ్కి. దాంతో దేవుడే తన కోసం ఆ పెద్దాయన్ని పంపించాడనుకున్నాడు విశ్వనాథ్. ఇక అక్కడి నుండి ఆ చెక్ తీసుకుని వెళ్లిపోయాడు. కానీ పెద్దాయన ఇచ్చిన చెక్ ని మాత్రం డబ్బు చేసుకోకుండా తన ఐరన్ సేఫ్ లో భద్రపరిచి ఇప్పుడు నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఆ చెక్ ని తర్వాత అవసరమైతే వాడుకుంటా అని అనుకుంటూ తన వ్యాపారాన్ని లాభాల బాటలు నడిపించేందుకు కొత్త కొత్త వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాడు. అలా కొత్త కొత్త ఆఫర్లు, విచిత్రమైన మార్కెటింగ్ స్ట్రాటజీస్ వాడుకొని తన బిజినెస్ ని ఎప్పటిలాగే మళ్ళీ లాభాల ట్రాక్ లోకి తీసుకెళ్లాడు విశ్వనాథ్. కానీ ఇంతకు ముందు కంటే ఈసారి మరిన్ని ఎక్కువగా లాభాలు చూశాడు. దాంతో తనకున్న 70% అప్పులు తీర్చేసుకున్నాడు. కానీ ఆ రోజు ఆ పెద్దాయన ఇచ్చిన చెక్కును మాత్రం టచ్ చేయలేదు. మెల్లిమెల్లిగా ఆ అప్పుల బాధ నుంచి బయటపడుతున్న విశ్వనాథ్కి ఒక కొత్త ధైర్యం కలిగింది. అలా సంవత్సరం గడిచింది. విశ్వనాథ్ తిరిగి సరిగ్గా ఆ పెద్దాయన్ని కలిసిన చోటుకే తనకు ఆ పెద్దాయన ఇచ్చిన చెక్కు తీసుకుని వచ్చాడు. పెద్దాయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాసేపట్లో పెద్దాయన కూడా అక్కడికి వచ్చాడు. విశ్వనాథ్ ఆనందంగా అతని చెక్కు అతనికి తిరిగి ఇచ్చి, ఆ రోజు మిమ్మల్ని కలిసినప్పుడు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో నాకు తెలుసు. ఆ రోజు మీరు ఇచ్చిన ఆ చెక్కు నా జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపించింది, నాలోని భయాన్ని తొలగించింది. ఆ రోజు మీరు ఇచ్చిన ఆ ధైర్యం ఇప్పుడు నా వ్యాపారం తిరిగి బాగా పుంజుకునేలా చేసింది, నా కష్టాలన్నీ తొలగిపోయేలా చేసింది. ఇది నేను సంపాదించిన విజయమే. కానీ మీరు ఇచ్చిన ఆత్మవిశ్వాసం లేకుంటే ఈ రోజు ఇలా ఉండేవాణ్ణి కాను. ఇదిగోండి మీరు ఇచ్చిన చెక్ అంటూ ఆ చెక్కు అతనికి తిరిగి ఇవ్వబోయాడు. ఇంతలో ఒక నర్స్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పెద్దాయనను పట్టుకొని మొత్తానికి ఈ రోజు దొరికేశావు అని ఆ పెద్దాయనతో అంటుంది. దాంతో విశ్వనాథ్కి ఏం అర్థం కాలేదు. అసలేంటి, ఏం జరుగుతుంది అని ఆ నర్సుని అడిగాడు విశ్వనాథ్. దాంతో ఇతను ఎప్పుడు ఇంటి నుంచి పారిపోయి వస్తుంటాడు, అతనికి మతిస్థిమితం లేదు. 2 సంవత్సరాలుగా ఇదే పని. కానీ ఎవరిని ఏమీ అనడు, ఎవరికి హాని చేయడు. ఎప్పుడు
ఎప్పుడు వస్తాడో తెలియదు, ఇలా వెతుక్కుంటూ రావాలి అని చెప్పింది ఆ నర్స్. అంతే, ఆ నర్స్ మాటలు వినగానే విశ్వనాథ్ షాక్ అయిపోయాడు. సంవత్సరం పాటు తన దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయన్న ధైర్యంతో అప్పుల వాళ్ళని, కస్టమర్లని, స్టాక్ సరఫరా చేసిన వ్యక్తులని సమర్థవంతంగా ఎదుర్కొన్నాను, వాళ్ళని ఒప్పించగలిగాను, కష్టాల నుంచే బయటపడగలిగాను అనుకుంటున్న విశ్వనాథ్కి కొద్దిసేపటికే అర్థమయ్యింది, తనని సమర్థవంతంగా ముందుకు నడిపించింది డబ్బు కాదు, తనలో ఏర్పడ్డ ఆత్మవిశ్వాసం, సాధించాలన్న కాంక్ష అని. ఆ చెక్కు, ఆ సాయం అతనికి కేవలం ఒక ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే ఇచ్చాయి. ఆ విశ్వాసం, ఆశ, పట్టుదలనే అతన్ని ముందుకు నడిపించింది. వ్యాపారం తిరిగి పుంజుకుంది, అప్పుల బాధ తొలగింది. ఆత్మవిశ్వాసమే నిజమైన ధనం అన్న మాట నిజంగా విశ్వనాథ్కు అప్పుడు అర్థమయ్యింది. ఒకవేళ ఆ రోజు ఆ పెద్దాయన గనుక రాకపోయి ఉంటే విశ్వనాథ్ పరిస్థితి ఏంటో. కానీ ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు చాలా మంది జీవితాల్లో జరిగే ఉంటాయి. ఇలా జరిగినప్పుడే అర్థమవుతుంది అన్నిటికీ డబ్బు మాత్రమే పరిష్కారం కాదు అని. మరి మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఏవైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే కామెంట్ చేసేయండి. మరి ఆత్మవిశ్వాసం, సంకల్పం ఎంత గొప్పవో చెప్పిన ఈ స్టోరీ మీకెలా అనిపించిందో కామెంట్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. మరో అద్భుతమైన స్టోరీతో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.